అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమికి దగ్గరలో ఉంది. రెండో రోజు ఆట బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్ లో విఫలమైన భారత జట్టు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ ఆతిథ్య జట్టు చేతుల్లోకి వెళ్లిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 157 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత బౌలింగ్ లోని విజృంభించి 5 వికెట్లను పడగొట్టింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ మరో 29 పరుగుల వెనకబడి ఉంది. క్రీజులో నితీష్ రెడ్డి, రిషబ్ పంత్ ఉన్నారు. ఆసీస్ బౌలర్ల దాటికి ఏ ఒక్కరు కూడా 30 పరుగుల మార్కు టచ్ చేయలేకపోయారు. బోలాండ్ కమిన్స్ 2 వికెట్లు తీసుకోగా స్టార్క్ 1 వికెట్ పడగొట్టాడు. మూడో రోజు నితీష్ రెడ్డి ఎంతవరకు పోరాడతారనే దాన్ని బట్టి మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. 157 పరుగుల వెనకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ ఓటమి అంచున నిలిచింది. రాహుల్ 7, యశస్వి జైస్వాల్ 24, కోహ్లీ 11, గిల్ 28, రోహిత్ శర్మ 6 పరుగులకి విఫలమయ్యారు. అంతకు ముందు మొదటి రోజు ఆట తొలుత టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులు చేసింది. దీంతో 157 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ట్రావిస్ హెడ్ 140 పరుగుల భారీ సెంచరీ చేయగా మానస్ లబుషన్ 64 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించాడు. మొత్తానికి భారత్ ఓడిపోతే ఈ ఓటమి రోహిత్ శర్మ ఖాతాలోనే వెళుతుంది. అటు బ్యాటింగ్ లోని ఇటు కెప్టెన్ గాని విఫలం కావడం తనపై పూర్తిగా విమర్శలు వస్తున్నాయి. పెర్త్లో తొలి మ్యాచ్ లో గెలిపించిన బుమ్రాను కాదని రోహిత్ శర్మ జట్టులోకి వచ్చి అటు బ్యాట్ తోనే విఫలమయ్యాడు. దీంతో అతనిపై పూర్తిగా విమర్శలు వస్తున్నాయి.